హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న వింతలు చూస్తే కలియుగాంతం వచ్చేస్తుందేమో అని భయం అయితే ప్రజల్లో అందరిలో నెలకొని ఉంటుంది. రీసెంట్గా చూసుకున్నట్టయితే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం ఎం కొత్తవలస గ్రామంలో వింత ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. చింత చెట్టు నుండి తెల్లని ద్రవం ఒక నెల రోజులుగా కారుతుందంటూ చింత చెట్టుని దైవంగా భావించి పూజలు చేస్తున్నారు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా. కొంతమంది అంటుంది ఏంటంటే వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం నిజం అవుతుంది, ఇదే దానికి నిదర్శనం. చింత చెట్టు నుండి ఇప్పటివరకు ఎప్పుడు చూడని విధంగా నీళ్లు కారడం ఏంటి, పాలు కారడం ఏంటి అనేసి అంటూ ఇక్కడ కూడా ప్రజల ఆశ్చర్యానికి గురైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకసారి ప్రస్తుతం చూడండి, నా వెనకాల ఉన్నారు గ్రామస్తులంతా కూడా చింత చెట్టుకి పూజలు నిర్వహించి ఒక దైవంగా భావించి, కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే రానున్న రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయో దేవుడు ముందుగా సూచించారు అనే విధంగా కొంతమంది పూజలు నిర్వహించి శాంతి చేయాలనే విధంగా ఇక్కడ పూజలు అయితే చేశారు. పసుపు కుంకుమలతో ముత్తైదులందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా రోజుకి కొంతమంది ఇక్కడ స్టే చేస్తూ అక్కడ పడుతున్న పాలని ఒక 2-3 లీటర్స్ పాలు పడుతుంటే ఒక వేరేగా సపరేట్ చేస్తూ దాన్ని అంతా కూడా ఒక దగ్గర స్టోర్ చేస్తున్నారు. ఒకసారి గ్రామస్తులతో మాట్లాడదాం. అమ్మా, ఎన్ని రోజులుగా అమ్మా పాలు కారుతుంది ఇక్కడ? ఎప్పుడైనా మీరు పెద్దోళ్ళు కదా, ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేదు, జరగలేదు. ఎందుకు ఇలా కారుతుంది అంటారు? ఏమో మనకు తెలియదు. మరి ఎన్ని రోజులుగా ఇలా? ఎన్ని రోజుల్లో చూడలేదు, ఇప్పుడు చూస్తాం. అదిగో అయ్యమ్మ చెప్పు. సరే, గ్రామస్తులంతా కూడాను ఈ వింత చూడడానికి రోజు కూడా తండోలుగా వస్తున్న పరిస్థితి. ఓకే, చూస్తున్నారుగా, ఏదైతే చింత చెట్టు నుండి ఆ వైట్ లిక్విడ్ అనేది వస్తుందో ప్రస్తుతం ఆ ప్రదేశం దగ్గర ఉన్నాము. ఒకసారి విజువల్లో చూడండి, పైనుండి అక్కడున్న కొమ్మ ద్వారా వాటర్ అయితే కావచ్చు, ఆ లిక్విడ్ అయితే అందులో పడుతుందని గ్రామస్తులంతా చెప్తున్నారు. రోజు కూడా 2-3 బకెట్స్ లిక్విడ్ అయితే అందులో పడుతుంది, సపరేట్ చేస్తున్నాము అని తెలియజేస్తున్నారు. అమ్మా, మీది ఏ ఊరమ్మా? అది కొత్తవలస. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడ ఉంటాను 40 సంవత్సరాలు చిల్లర పెట్టి. అమ్మ, ఎప్పుడైనా ఇలా జరిగిందా? చింత చెట్టు లేదమ్మా, జరగలేదు. ఇప్పుడు జరగలేదు, ఈ రోజు జరుగుతుంది. అంటే దీన్ని ఏ విధంగా అనుకుంటారు మీరు? ఇలా ఏటంటే ఏటి ప్రపంచం తీరేట ఇలా పడుతుంది. నెల రోజులు పెట్టని ఇప్పుడు మేము అనుకుంటాను. అమ్మ, అంటే ఆ చింత చెట్టు నుండి కారుతుంది కదా, కొంతమంది ఏమంటున్నారంటే అది చెట్టు ప్రభావం వల్ల చెట్టులో ఉండే నీరు వస్తుందని కొంతమంది అంటున్నారు. కొంతమంది లేదు, దేవుడు ఆజ్ఞ, అది దేవుడు అలా చేస్తున్నారు అనేసి అంటున్నారు. కొంతమంది ఏంటంటే కలియుగాంతం అనేసి అని అంటున్నారు. ఇప్పుడు మేము ఇప్పుడు అలాంటిదే జరగలేదమ్మా, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నీళ్ళు కాదు ఏటి మోచ్యమని మేము అనుకుంటాను, అంతే. మరి ఇంకేటి. అమ్మ, మీ పేరమ్మా? సన్నసమ్మ. సన్యాసం గారు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఈ ఎం కొత్త వలసలో? నెల. ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగిందా అసలు? అంటే ఎన్ని రోజులుగా ఇలా జరుగుతుంది? జరగనిదండి ఇవి ఎలాంటిది. అయితే ఏమనుకుంటున్నారు అంటే ఈ జరుగుతున్న ఘటన గురించి? దేవుడు అనుకుంటాండ్రు కొందరు నీళ్ళు కోరుతుంది, పాలు కోరుతుంది కొందరు అంటారు. సార్, ఈ చింత చెట్టు నుండి ఈ పాలు కారుతున్నాయి అంటున్నారు. సాధారణంగా అయితే తాటి చెట్టు నుండి కళ్ళు చూసాము, ఈత చెట్టు నుండి చూస్తాం, కానీ చింత చెట్టు నుండి ఇలాగ పాలు కారడం ఒక వింతనే చెప్పుకోవాలి. దీన్ని ఏ విధంగా అనుకుంటున్నారు? ఇది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ఎం కొత్తవలస గ్రామంకి చెందిన చింత చెట్టులో పాలు కారడం అనేది ఇంతవరకు ఎన్నో చెట్లు చూసాము కానీ కారడం లేదు. మరి ఇది వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా అనేక సంవత్సరాల కోసం వీరబ్రహ్మం గారు 7 చెప్పారు. 7లో ఒకటి మాత్రం ఇప్పుడు జరిగి మన కళ్ళారా చూసాం. మరి వీరబ్రహ్మం గారు ఒక కలియుగము అంతంలో ఇలాంటి విచిత్రాలు వస్తాయని మేమందరము గ్రామస్తులే కాదు, ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం దేవుడు మహిమనే మేము ఎక్కువ శాతము అనుకోవడం కూడా, గ్రామస్తులందరూ పూజలు కూడా జరపడం జరుగుతుంది. మరి ఇది ఒక దైవం నీళ్ళలే తప్ప ఇది ఎవరికి చెట్లో పాలు కారడం అనేది ఎక్కడ మేము ఎన్ని సంవత్సరాలు అయింది ఎక్కడ చూడలేదు. మరి ఎగ్జాంపుల్గా తాటి చెట్టు ఏ చెట్టు ఉన్నదంటే దాన్ని గీసిన వల్ల పడుతుంది, అలాగే గీయడం కూడా లేదు. రోజుకి 2 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు పడుతుంది. కాబట్టి ఈ గ్రామంలో చుట్టుపక్కల మండలాల జనం కూడా వచ్చి చూసి శాంపుల్గా నీళ్ళు పాలు పట్టుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఎన్ని రోజులుగా జరుగుతుంది సార్? ఫస్ట్ దీన్ని గుర్తించింది ఎవరు? గుర్తించడం మేమంతా ఈ కళ్ళం కాడ ఉంటే ఇప్పుడు కారుకొని పడుతుంది. గుడ్డేసి గోనె ఇదిగో తడిసిపోయింది. మరక తడితే 4 రోజులు కానీ అలాగే కారుతుంది, ఎక్కువైంది. ఇప్పుడు అప్పుడు బుట్లు పడేది, అలా దారి పడుతుంది. ఇప్పుడు
సార్ ఇప్పుడు దాన్ని ఎవరైనా టేస్ట్ చేశారా దాన్ని? చేసాం, చేసాం. నోట్లో వేస్తాను. ఎలా ఉంది దాని టేస్ట్? అది ఉప్పగా ఉప్పగా ఉంటుంది. ఉప్పగా పులుపుగా ఉంటుంది. పులుపుగా. కసొస్తుంది. అంటే మీరంటున్నారు ఒక దైవంగా భావిస్తున్నాం. దైవ లీల అని మీరంటున్నారు. సపోజ్ ఎవరైనా వచ్చి దీన్ని టెస్ట్ చేయాలి అనేసని ఈ చెట్టుని నరికితే మీరు ఒప్పుకుంటారా? ఆ! ఒప్పుకుంటాం. దానికి ఎందుకైనా పనికొస్తదనే ఉద్దేశంతోనైతే నరికితే దాన్ని శాంపుల్‌కి పంపించితే మా అభ్యంతరం ఏమి ఉండదు. హ్మ్. అంటే ఇలాంటిది ఎక్కడ జరగలేదు కాబట్టి ఈ వాటర్ మీరు టేస్ట్ చేసామంటున్నారు. టేస్ట్ చేసిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మామూలుగా నోట్లో పోసి ఇలాగ వస్తాను. అంటే గాని కడుపులోకి మింగడానికి కొంచెం భయం కదా! ఉప్పల నుంచి ఊసేయడమే, మరి ఇంకేట్లేదు. అది ఒక కస దిన్నగా ఉంటుంది అంతే. కసనగా ఉంటుంది ఇంకేంటి. సార్ చెప్పండి. అంటే గ్రామస్తులంతా కూడా కొంచెం పెద్దల తరహా వాళ్ళందరూ కూడా దీన్ని ఒక దైవంగా భావిస్తున్నారు. మీరంతా కూడా ఒక యూత్ స్టూడెంట్స్. మీరు ఏ విధంగా ఏ కోణంలో చూస్తున్నారు ఈ ఘటనని? ఏ విధంగా అంటే ఇది గత నెల రోజులు బట్టి ఒక లిక్విడ్ లా వస్తుంది. గత నెల రోజులు ఉంటే ఒక లిక్విడ్ లా వస్తుంది. ఇది ఇంతకు పూర్వం ఎక్కడ జరిగి ఉండలేదు. మేము మిగతా గ్రామాల్లో వేప చెట్టుకి ఈత చెట్టుకి వస్తాయని విన్నాం. ఇవి కాల ప్రభావం వల్ల అలా వస్తాయని అనుకోవడం మేము వింటున్నాం. ఇప్పుడు ఇలా రావడం విడ్డూరంగా ఉంది. అది ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అలాగా వ్యాపిస్తుంది. ఇది మేమైతే యూత్ పరంగా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అదేమో చెట్టుకేమో ఇన్ఫెక్షన్ ఏమో అని మేము అనుకుంటున్నాం. కానీ మా గ్రామ పెద్దలు అంటున్నారు, మీరు కుర్రాళ్ళు మీరు ఎలాగ అంటారో కాలజ్ఞాన ప్రభావం వల్ల వీరబ్రహ్మం గారు చెప్పిన దీనివల్ల ఇలా జరిగాయి. అది దైవిచ్చి తప్ప మనం అనుకున్నది ఏమి కాదని పెద్దలు అనడం వల్ల మరి మేము కూడా దండగా నమ్ముతున్నాం. అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా జరిగే వింతలన్నీ చూస్తుంటే అటు వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదంటే వేరే ఏదైనా కారణాలు కావచ్చు. ఆఫ్టర్ కరోనా ఈ నమ్మకాలు అనేవి పెరిగాయంటారా? తప్పకుండా పెరిగాయని అనుకుంటాను. మరి రానున్న పరిస్థితులు బట్టి అలాగే కాల ప్రభావంలో ఇలాగ జరుగుతాయని నమ్మవలసి ఉంది ఎంతైనా. అయితే ఓకే. అంటే ఇది ఎన్నాళ్ళ వరకు కారుతుంది? దాని తర్వాత అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే దీన్ని ఏం చేద్దామని ఇక్కడతో ఇంకా స్టాప్ చేద్దాం, ఏ ఊర్లో జరిగింది మా ఊర్లో జరిగింది అని అనుకుంటున్నారు, లేదు ఫర్దర్ ఇంకేమనుకుంటున్నారు? అది ఎన్నాళ్ళు కారుతుందంటే మనం చెప్పలేము. అది ఎన్నాళ్ళు అవుద్దో మనం నిర్ణయించలేము. కొబ్బరి చెట్టుకి ఏదో కళ్ళు తీస్తుండ్రు వస్తుంది, అది వాస్తవం. ఈత చెట్టుకి తీస్తుండ్రు, అది వాస్తవం. అది అందరికీ తెలిసిన అగ్ని సత్యం. ములమ చెట్టు కూడా ఓ బంక కారుతుంది. అలాగే తుమ్మ చెట్టు కూడా ఒక బంకలాగా జిగురు అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ చింత చెట్టుకి ఇంతవరకు ఏర్పడడం ఏంటిది తెలియదు. ఏమో అది సైంటిఫిక్గా అంటే మనకు అందరికి తెలియదు. ఏమో ప్రతి చెట్టుకి అది వస్తుందేమో తెలియదు. మనోడు అన్నట్టు ఆ చెట్టులో ఒకవేళ లోపం ఉందేమో తెలియదు. కొంతమంది అంటారు ఈ బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం అంటారు. అది ఏదో కొన్నాళ్ళు వేచి చూడాలి. అది అంటే ఒక రకంగా చూద్దాం, ఒక సైన్స్ పరంగా అది ఇన్ఫెక్షన్ కారణంగా అనేసని. సో మీరంతా టేస్ట్ చేసినారు, దానివల్ల రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి కదా? అంటే ఎవరు చేయలేదు. అది ఎలాగుంది, ఎలా నోట్లో పెట్టారు, పులుపుగా ఉంది. చింత చెట్టు ఎలాగో పులుపు, ఆ పులుపు వస్తుంది అంతే. ఎస్, ఏదైతేనేమి ఇక్కడ జరుగుతున్న వింతను చూసేందుకైతే మాత్రం ఇక్కడ చాలామంది ఇక్కడ రోజు వస్తున్నారు అండ్ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పినట్టు ఆఫ్టర్ కరోనా తర్వాత ఇలాంటివన్నీ చూస్తుంటే నిజమైపోతున్నాయేమో అనిపిస్తుంది. వింత మేకపిల్ల జన్మించడం, అలాగే చింత చెట్టు నుండి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్ కారణం, ఇదంతా చూస్తున్నట్టయితే ప్రజలైతే ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.